హలో అండి. ఇవాళ బ్యాక్ పెయిన్, సయాటికా అనేది మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి అందరికీ. సో మనం ఎవ్రీడే ఓపీలో కనీసం ఒక 2 to 3 పేషెంట్స్ని బ్యాక్ పెయిన్ అనే కంప్లైంట్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఏదైనా మనకి నడుంకి ఇంజురీ కానీ, ఏదైనా బరువులు ఎత్తడం వల్ల కానీ, లేదంటే విత్ డీజనరేషన్ కానీ ఈ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఆ పెయిన్ అనేది నడువులో నుంచి ఇనీషియల్గా స్టార్ట్ అయ్యి కొంతమందికి అక్కడి నుంచి తుంటి మీదుగా తొడలోకి కాళ్ళు వేళ్ల వరకు రేడియేట్ అంటే జాలులాగా రావడం అనేది చూస్తాం. తర్వాత తిమ్మిరు రావడం, మొద్దుబారిపోవడం, స్పర్శ తగ్గటం, చెప్పులు జారిపోవడం కానీ, ఇంకా అది నెగ్లెక్ట్ అయ్యే కొద్దీ మనకి యూరిన్కి మోషన్కి వెళ్ళే కంట్రోల్ కోల్పోవడం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది మనకి ఎందుకు ఏంటి అంటే, మనకి నడుము ఒక వర్టిబ్రల్ బాడీస్ అండి. మొత్తం మనకి పైనుంచి చూసుకుంటే 33 వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి. ఇవన్నీ మనకి రైలు పెట్లలాగా ఒకదాని మీద ఒకటి అలైన్ అయి ఉంటాయి. ఈచ్ వర్టిబ్రల్ బాడీ మధ్యలో మనకి డిస్క్ అని ఉంటుందండి. సో ఈ డిస్క్ అనేది లోపల ఒక గమ్ లాంటి మెటీరియల్ ఉండి దాని చుట్టూ ఒక యాన్యులర్ లిగమెంట్ అనే ఒక థిక్ బ్యాండ్ లాగా ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఏదైనా ఇంజరీ వల్ల కానీ, లేదంటే బరువులు ఎత్తడం వల్ల కానీ, డీజనరేషన్ వల్ల కానీ ఈ యాన్యులర్ లిగమెంట్ ఎప్పుడైతే టేర్ అవుతుందో ఈ డిస్క్ అనేది బయటికి వచ్చి పక్కన ఉన్న నరాలని, మనకి పైనుంచి వచ్చే వెన్నుపాము నరాలు వస్తాయండి. ఆ నరాలకి ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో మనకి ఈ కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ని మీట్ అయ్యి ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అండ్ ఎంఆర్ఐ ఎవిడెన్స్ తో మనం డెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. సో ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది కొంచెం చిన్నగా మైనర్ గా ఉంది అంటే మనకి మందుల ద్వారా అండ్ ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజుల ద్వారా మనకి కరెక్షన్ అనేది చూసుకోవచ్చు. ఎప్పుడైతే మోడరేట్ డిస్క్ అది ఉంటుందో ఇనిషియల్ గా మనం ఈ నర్వ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో మనకి చిన్న సూదిని ఆ డిస్క్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాకి మనం పంపించి కొంచెం డ్రగ్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ పక్కన ఉన్న నర్వ్ రూట్ అనేది కొంచెం నంబై మనకి కొంచెం రిలీఫ్ అనేది జరుగుతుంది. దాంతో పాటు కొంచెం మందులు అండ్ ఫిజికల్ థెరపీ. బట్ ఎవరికైతే ఆ డిస్క్ అనేది చాలా పెద్దగా ప్రొట్రూడ్ అయ్యి ఆ నరాన్ని అనేది ఒత్తుతుందో అప్పుడు మనకి సర్జరీ అనేది అవసరం అండి. సర్జరీ కూడా మైక్రోస్కోప్ ద్వారా మైక్రో డిస్కెక్టమీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవాళ సర్జరీ చేస్తే రేపు పొద్దున్న కల్లా పూర్తిగా బరువేసి నడవటం అనేది అండ్ కంప్లైంట్స్ అన్ని ఇమీడియట్ గా రిలీఫ్ అవడం అనేది జరుగుతుంది. ఒకసారి మనకి సర్జరీ అయిపోతే ప్రాపర్ ఫిజికల్ థెరపీ రీహాబ్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఫేస్ అవ్వకుండా ఉంటాం. థ్యాంక్ యూ.